సో హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ మ్యావరిక్ గేమింగ్. అండ్ నేను మీ మ్యావరిక్. అండ్ ఈ రోజు అయితే నిన్న చెప్పినట్టుగానే లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగానే నేను అయితే ఒక ఛాలెంజ్ అయితే తీసుకున్నాను కదా మామ. నిజంగా భూయా కొట్టిన మ్యాచ్ ఒకటి చిరంజీవి గారి వాయిస్ ఓవర్లకి డబ్బింగ్ ఇచ్చి వాడు చెప్తాను అన్నాను కదా, మరి ఇక లేట్ ఎందుకు. సో హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ మ్యావరిక్ గేమింగ్. అండ్ నేను మీ మ్యావరిక్. అండ్ ఈ రోజు అయితే నేను పాత వీడియోలో చెప్పాను కదా, నిజంగా నేను మీకు కనుక ఒక 10 likes ఒక టార్గెట్ అయితే ఇచ్చాను కదా గాయస్, మీరైతే కంప్లీట్ చేయలేదు. ప్లీజ్గా కంప్లీట్ చేయలేదండి గాయస్. అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా. కొత్తగా 100 సబ్స్క్రైబర్స్ అయితే లైవ్ పెట్టుకుందాం డైలీ డెఫినెట్గా. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే ఈరోజు నిజంగా తమ్ముడు చెప్పాలంటే ఓకే నాకు గుర్తుంది ఏంటంటే అదే చెప్పాను కదా, లైక్ చిరంజీవి గారి వాయిస్ ఓవర్లు వేస్తాను ఇలాగని. అదే డెఫినెట్గా అయితే నిజంగా తమ్ముడు ఇక మొదలెట్టేసుకుందాము. నువ్వైతే ఇంట్రో వేసుకోరా తమ్ముడు. లాస్ట్ వీడియోలో కూడా ఇట్టానే అన్నావు, మరి ఇంట్రో లేదంటారా అంటే ఈ మొబైల్లో ఇంట్రో వేసుకున్నావు అంటే ఇక అయినట్టే తమ్ముడు. నిజంగా చెప్తున్నా కదా, సిన్సియర్గా కష్టపడాలి తమ్ముడు. అండ్ మోర్ ఓవర్ ఈ గేమ్ అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. భూయా కొట్టే మూమెంట్ దాకా కూడా నాకే ప్యాక్ అయిపోయినాయి. అసలు నిజంగా చెప్పాలంటే తమ్ముడు సచ్చి బతకడంలో ఉన్న కిక్కే వేర్రు అయ్యా. అలాగే ఇక్కడ చూస్తే ఎనిమీస్ కూడా ఎవరు లేరు. అలాగే ఓకే పైకి అయితే వెళ్ళి చూద్దాం ఒకసారి. అరే ఏంటి ఏదో తగులుతున్నట్టుంది, ఏదో ఎక్కడో ఉన్నాడు మా. అదిగా చూడు తమ్ముడు, నిజంగా మనల్ని అయితే చెక్కేశాడు ఒక్క దెబ్బకి. ఓకే ఆడ కొట్టేద్దాం ఇంకొక దెబ్బ. ఓకే బుల్లెట్ అయిపోయింది తమ్ముడు. నీ సీన్ సితారే. వీడెవడో కాలుస్తున్నాడు అని కనబడతలేదు. నాకు కళ్ళు దొబ్బినాయో వాడెక్కడైనా దక్కుని దొబ్బించుకున్నాడో నాకైతే అర్థం కావట్లేదు తమ్ముడు. అడిగో తమ్ముడు కనబడ్డాడు. కొట్టు తమ్ముడు 30 40 70. ఇంకొక బుల్లెట్ రా తమ్ముడు, తొందరగా వెళ్ళరా రే. ఆగరా లబ్బే. ఓకే సారీ, మళ్ళీ బాలయ్య అయితే వచ్చేస్తున్నాడు తమ్ముడు. ఎలాగైనా కానీ వీడిని కొట్టాలి. ఓడి వన్ ట్యాప్ ఎద్ది అట్టా కొట్టాలి తమ్ముడు. 1 ట్యాప్లు కూడా మనం టిప్స్ అండ్ ట్రిక్స్ వీడియో అయితే పెట్టుకుందాము డెఫినెట్గా. ఓకే ఆల్ రైట్ తమ్ముడు, ఇంకా ఏమేమి ఉంటాయి చెప్పడం తమ్ముడు. ఓకే ఇప్పుడుకైతే మనకు 2 kills అయితే వచ్చినాయి. వాళ్ళకైతే 42 ఉంది. ఈ జోన్ ఏంటో కదులుతున్నట్టు ఉంది కానీ కదలటం లేదు. నాకు తెలిసి మనైతే ఎత్తాడేమో మోస్ట్లీ ఫేవరెట్ జోను. అలాగే ఓకే ఎనిమీస్ అయితే కనబడ్డాడు. కొట్టే తమ్ముడు, నిజంగా చెప్తున్నాను కొట్టు. ఇంకొక 2 బుల్లెట్లు తమ్ముడు. అరే యార్ వీడైతే దాచుకున్నాడు. రొటేట్ చేసి కొడదాము ఒక్క నిమిషం. ఆల్ రైట్ తమ్ముడు, డెఫినెట్గా మీరైతే వీడియోని లైక్ చేసి షేర్ చేసి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఉంటే పని అయ్యేటట్టు లేదు, తొందరగా దగ్గరికి వెళ్ళిపోదాం. ఆల్ రైట్ ఓకే తమ్ముడు, ఇటు పక్కన నుండి ఫైరింగ్ జరిగినట్టుంది. మరి నిజంగా చూద్దాం తమ్ముడు ఏమేమి జరుగుతాయి అనేది. సో ప్లస్ మీరైతే కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా. ఆల్ రైట్ ఇట్స్ ఆల్ రైట్ అండి. అరే యార్ ఎంత తిరుగుతున్నాం ఏంట్రా, మర్చిపోయాం కదా మనమే ఆడింది గేమ్ కూడా. పాండు పోయడం మనదే తమ్ముడు, అదొక బ్రాండ్ లాగా నిలిచిపోవాలి. మొన్న బాయ్ ధను డైనో లాగా. అరే యార్ ఎక్కడున్నాడు రా ఈడు. అడిగో కనిపించాడు. అరే యార్ ఇలాగైతే అమ్మని వచ్చేసిండయ్యా దొంగనా కొడుకు. అలాగదు మ్యాక్స్ ఏమన్నా ఉంది కాబట్టి బతికాం తమ్ముడు. ముందు ఈ పిల్ల పెట్టుకోవడానికి చంపాలి, లేకపోతే ఇదే పెద్ద ధౌలాగా అయిపోతుంది. ఇక ఇక్కడ డబుల్ బ్యార్లు ఉంటాయి, ఎత్తుకు పోదాం. ఆల్రెడీ డబుల్ బ్యార్లు అయితే ఉన్నట్టుంది తమ్ముడు. డెఫినెట్గా మామూలు అయితే ఎత్తుకు పోదాము. ఆల్ రైట్ ఓకే తమ్ముడు, ఇంకా ఏమేమి ఉన్నాయో గన్స్ అని చూసుకుని వెళ్దాం తమ్ముడు. అండ్ పెద్ద సినిమా చూసారో తమ్ముడు, కొట్టేద్దాం తమ్ముడు. ఇగో దిగాడు చూడు దిక్కుమాలను దిగి బజాయించాల్సిందే. హెడ్ మాత్రం కనెక్ట్ అయ్యి సాగటం లేదు దీంతో, ఎందుకంటే డ్రాగ్ ప్లేయర్లు కదా మనము, అందుకే పడట్లేదు. అది ఎట్టా పడుద్ది అనుకుంటున్నావు తమ్ముడు, నీకు మామూలుగా ఉండదు రే నీ నొట్లనాస్. సారీ తమ్ముడు, మాకు అదే బుల్లెట్ అనబోయి అలా వచ్చేసింది మామ నిజంగా. ఆల్ రైట్ ఓకే మామ, ఏంటంటే నిజంగా చెప్తున్నాను కదా గాయస్, మీరైతే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి, కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఇంకా ఏమేమి ఉంటాయి మామ చెప్పాలంటే
నా లైఫ్లో ఒకసారి ఒక సిచ్యువేషన్ జరిగింది, అదేంటో చెప్తాను ఈ రివాల్ పాయింట్ అయిపోయేలోపు. అదేంటంటే నా చిన్నప్పుడు క్రష్ ఒకసారి నాకు కట్ట మీద కనపడింది. ఇంటి దగ్గర కనపడితే నేనేం చేశానంటే ఇన్స్టాగ్రామ్ ఐడి అడిగితే తీసుకున్నాను. తర్వాత ఏమైందంటే రేపటి వీడియోలో చెప్తాను. మీరైతే కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ రైట్ ఎందుకంటే లైక్ చాలామందికి ఒకటే ఉంటుంది. ఒక్క నిమిషం, ఇడు ఎనిమి ఉన్నట్టున్నాడు. ఎడమి తమ్ముడు, నీకు ఎడమి అంటూ ఎవడో తెలియకపోతే ఇప్పుడు దాకా ఇద్దరు తలకాయలు అప్పచెప్పారు, వాళ్ళని అడిగితే చెప్తారు తమ్ముడు. మనం అంటారు మన ఈడు దింపేస్తున్నాడు తమ్ముడు, అమ్మో వద్దు తమ్ముడు బయటకు, అమ్మని ఒరి ఒరి ఉండరరి తమ్ముడు కాస్త ఆగరరే, నువ్వేందిరా ఇట్టా ఉన్నావు, ఇట్టా తౌలు ఉన్నావేంటి తమ్ముడు, నీకు చెక్కేసాడులేవాడు, నాకు ఒకటి అర్థమవుతుంది. అటు పక్కన నుండి వేసినాడు ఇన్ని వేసి ఉంటాడు. ఆల్ రైట్ ఓకే తమ్ముడు, నువ్వు అదిగో తమ్ముడు నువ్వు ఇంట్లో ఉన్నట్టున్నావు, నాకు కనబడ్డావులే, కానీ నీతో పెట్టుకుంటే నన్నే చెక్కేస్తావు, కానీ అవతలకి వెళ్ళి పెట్టుకుందాము. అడ్డిగో కనిపించాడు తమ్ముడు. ఓకే అడ్డిగో తమ్ముడు ఇంట్లో ఉన్నాడు. ఓకే రా రే లబ్బే రా, నేను ఓపెన్ ఏరియాలోనే ఉన్నారా, నీ నొట్లనా. సారీ తమ్ముళ్ళు, నాకు కాలిపోయేదో పెద్ద ఆవేదనలో నేను ఇలా చేస్తున్నాను, కానీ మీరైతే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. స్పీడ్గా ఇంకా వెళ్దాము మనమైతే నెక్స్ట్ జోన్కి, ఎందుకంటే ఇదే ఫైనల్ జోన్ లాగా ఉంది. ఒక్క నిమిషం మ్యాప్ ఓపెన్ చేసి చూద్దాము. అమ్మని ఓకే జోన్ అయితే వచ్చేసింది గాయస్. మీరైతే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి కొత్తగా ఎవరైనా వచ్చి ఉంటే. ఆల్ రైట్ ఇంకొక ఎనిమి ఉన్నట్టున్నాడు ఎక్కడ, ఆడు రారా బెంగన లబ్బే కాదు జోన్లో ఉన్నట్టున్నాడు. ఇదిగో అడిగో పడ్డాడు చూడండి గాయస్. ఓకే మీద పడిపోదాం, ఇంకా ఎదురే నాకు లేదు రెడీ. అమ్మాయి దొంగ నాదుడికి ఏడో ఏమైపోయాడు ఆడు యార్. ఓకే సో కనబడ్డావు రే లబ్బే, ఏంద్రా ఎర్రగా ఉన్నావు ఈ ఎర్రపగడ్లాగా, నిన్ను సంపంగా నేను అవ్వలేనురా రై, అది కిల్లు మనక రావాలరా. అమ్మని జోన్ వచ్చేసింది, మనం ఎలాగైనా వెళ్ళిపోవాలి గాయస్, నిజంగా చెప్తున్నాను. సూపర్ మెడికిట్ తోటి దొబ్బిచ్చేసుకుందాము. ఆల్ రైట్ ఓకే చుట్టేసాడు, జోన్లో ఏంటో ఇట్టా పడుతుంది. ఓకే వాడికి మనకున్న స్కిల్లే ఉన్నట్టుంది, మరి అది ఏంటో కానీ చూద్దాం. ఓటే పని చేసేనాకి ఓడినాక బతికేనాకి పెద్ది గండి లెక్క. ఇది పెద్ద సినిమా కాదు, మన రామ్ చరణ్ కాదు, రాసిన డైరెక్టరు కాదు, మన చేతలే మన తర్వాతని నిర్ణయిస్తాయి తమ్ముడు. కాబట్టి మీరు కూడా కష్టపడండి, మంచిగా నచ్చిన పని చేసుకోండి. వీడియో ఎడిటింగ్లో కంటెంట్ క్రియేషనా లేకపోతే ఇంకా ఏదైనా ఉందా అని. ఎందుకంటే తమ్ముడు చెప్తున్నాను కదా, ఇది చూడు తమ్ముడు, ఇగో ఇప్పుడు ఆడిగో దొంగన ఉడుగా ఆడొక్కడ తగిలాడు, అక్కడ బ్లూ వాళ్ళని దాటి అవతలకి రావట్లేదు, వాడికి చెక్కేస్తానేమో అనేసి కొంచెం చిప్ అయినప్పుడు ఎవరు కూడా మనం ఆపలేడు. ఈయన పిచ్చిన ఉడుగులా ఫైరింగ్ చేస్తున్నాను, చెట్టు వెనకాలే ఉన్నాడు దొంగన బట్ట. ఎక్కువసేపు ఎక్కడే ఉంటే పని అయినట్టే తమ్ముడు, ఎరకాల నుండి బుల్లెట్లు దింపేస్తాడు ఎవడో ఒకడు. ఆల్ రైట్ ఓకే ఇంకా ఏమైనా ఉన్నాయి తమ్ముడు చెప్పేయండి తమ్ముడు, ఇంకా ఏమైనా సంగతులు ఉంటే కింద కామెంట్ చేసేయండి తమ్ముడు. ఈ దొంగన ఉడుగులో హౌలగళ్ళంతా వచ్చేసారు. ఈ డ్రాప్లో ఏమైనా కథ మంచి వెస్ట్ పడుతూ తీసుకుందాం తమ్ముడు. ఏడబ్ల్యూమో నా దిక్కుమాన దరిద్రం గనిలో పడిందే, మనం మాత్రం ఏం చేయగలం తమ్ముడు, చూసి పలకరించి వచ్చేయడం తప్ప. అండ్ మోరోవర్ ఇంద్ర సేన రెడ్డి రెడీ, పాండు బై రెడీ, జోన్ వచ్చేస్తుంది కానీ డ్రాప్ పడి ఆడలేదు, దిక్కుమాలంది. ఓకే పడింది ఆఖరికి. ఓకే నా బొంగు ఏదో ఏడబ్ల్యూఎం ఉండి ఉంటుంది తమ్ముడు, అందుకని ఇట్ట కుడిపేస్తుంది ఇది. ఇంకా ఏమేమి ఉన్నాయి తమ్ముడు చెప్పాలంటే చాలా ఉంటాయి. వీడియో ఎడిటింగ్ అండ్ కంటెంట్ క్రియేషన్ నాకు చాలా ఇష్టం తమ్ముడు. ఇంతలోనే జోన్ వచ్చినట్టు ఉండదు. లేదు తమ్ముడు అక్కడ ఎవరు లేరులే, కానీ ఎలా అయితే 7 ఉంది, నాకు తెలిసి పైకి వెళ్తే ఉంటారేమో, ఇంకా పైకే వెళ్దాము. ఓకే తమ్ముడు ఇంకా ఆడెనిమి నాన్న, సారీ తమ్ముడు వాడు ఎనిమి కాదు. ఓకే ఇక్కడైతే ఫైరింగ్ జరుగుతుంది తమ్ముడు, నాకు ఒకటి అర్థమవుతుంది. వాడు ఎక్కడేదో జోన్ లాంటిది వేసాడు కదా, అక్కడే నాకు తెలిసి జనం అంతా ఉంటారేమో తమ్ముడు.
ఎనిమిస్ అంతా అక్కడే ఉన్నారని నాకు అర్థమైపోయింది తమ్ముడు. చెప్తున్నాను కదా ముందు ఈ కొడదాం లేకపోతే వదులుతున్నాం. ఆ దిగ్గ తమ్ముడు మీద పడిపోయాడు. కొట్టు కొట్టు తమ్ముడు, మీదకి వెళ్ళిపోతాం తమ్ముడు, మీదకి వెళ్ళిపోతాం తమ్ముడు. తమ్ముడు తమ్ముడు ఉండరు, నువ్వు హెల్త్కి పెట్టు. ఏడు ఏడు తమ్ముడు, ఏడు తమ్ముడు 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 అనుకుంటే దొబ్బేసా పెట్టరా రే. ఉండరా 2 బుల్లెట్ రే. ఓకే తమ్ముడు, తమ్ముడికి తుల్లిపోయింది. జస్ట్ అయిపోయింది. అరే 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 వీడు మనల్ని కొట్టేస్తాడే. అరే 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 ఓకే ఓకే తమ్ముడు, నువ్వు ఈ సోనియా క్యారెక్టర్ వచ్చిన కాడ నుంచి అదో దిక్కుమాలింది అయిపోయింది. పద్దాకి కూడా 3 సెకండ్లు రివైవ్ అలా ఉంటున్నావు కదా, నువ్వు నన్ను సంకనాకడానికే ఉంటున్నావు రే. నిన్ను చంపేదాకా నేను వదిలిపెట్టను. గురువాలు అటు పడలేదు, లేకపోతే మనల్ని కూడా చంపితే బోడు, వాడికి ఏం అవ్వలేదు అనేసి. ఆల్ రైట్ ఇప్పుడైతే ఇంకొక 5-4 చంపితే చాలు. వాళ్ళకి ఏదో ఫైరింగ్ జరుగుతున్నట్టుంది తమ్ముడు. మనమైతే వెళ్ళి ఏదో ఒకటి చేద్దాం తమ్ముడు. ఓకే తమ్ముడు, స్పీడ్గా వెళ్దాం తమ్ముడు. కమాన్ మమ్మీ, లైఫ్ ఇంకొంద నాల బొమ్మి. హ్యాడ్ వాక్ అవే అబ్బా ఇక్కడ పెట్టాడు ఈడు తెలివిగా. సారీ తమ్ముడు, నేనేదో అలవాట్లో బూతులు చేస్తున్నాయి కానీ నేను పెద్ద బూతులు ఏం దొబ్బించుకోను. అప్పుడప్పుడు పుత్తిలో కాలితేనే తప్పించి నాకు తెలిసి ఇక్కడే ఫైరింగ్ జరుగుతున్నట్టుంది. ఓకే తమ్ముడు స్పీడ్గా వెళ్దాం తమ్ముడు. నాకు తెలిసి ఫైరింగ్ జరిగిపోయింది. ఇక్కడేమో చచ్చిపోయారు తమ్ముడు. ఎలా ఇద్దరే ఉన్నారు. సో నాకు తెలిసి ఆడు అక్కడే ఉన్నట్టున్నాడు. ఫైరింగ్ జరుగుతున్నట్టుంది. మీద కలిపి ఒక్కడే వేసేద్దాం. మనమే గెలుపు. ఓకే మీరేదో బూయా నాకు తెలుసు ఈ పండు పోయి కొడతాడని. ఓకే ఆల్ రైట్. వీడియో కొత్తగా ఎవరైనా వచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే మళ్ళీ నెక్స్ట్ ఇంకో ఎంటర్టైన్మెంట్ వీడియోతో మిమ్మల్ని కలుస్తా తమ్ముడు.